పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో వెనక కనిపిస్తూనే ఉంది మీకు నందూస్ వరల్డ్ యూకే స్కామ్. ఎంతోమంది విక్టిమ్స్ పాపం అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కువ మంది. ఏదో అమెరికా వెళ్ళి లేకపోతే లండన్ వెళ్ళిపోయి చదువుకొని అక్కడే జాబులు చేసుకుంటూ సెటిల్ అవుదామని ఎంతో ఆశతో వెళ్తారు. అంటే వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ తెలుగు వాళ్ళు ఎవరైతే బాగా సెట్ అయి ఉంటారో, సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి అక్కడ వీసాలు ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళలో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, హెల్ప్ చేసేవాళ్ళు, కొంతమంది ఇట్లా అన్యాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేసినారని చెప్పుకోవచ్చు ఈరోజు చెప్పాలంటే. అంటే వాళ్ళు ఒక రెస్టారెంట్ పెట్టి అక్కడ జాబులు ఇప్పిస్తూ లేకపోతే వాళ్ళ హస్బెండ్ వీసా ప్రాసెసింగ్ చేసి ఎంతోమందికి వీసాలు యూకే టైప్ 2 వీసా ఇప్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంతమంది విక్టిమ్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ఎవ్వరికి కూడా అన్యాయం చేయలేదు, మేము అందరికి న్యాయమే చేసినాం, మేము ఓన్లీ ప్రాసెసింగే చేసినాము, ఆ కంపెనీ కూడా మాది కాదు, నేనేమన్నా డైరెక్టరా అని రకరకాలుగా రుబాబ్ చేసి మాట్లాడటమే కాకుండా అసలు దీని మీద ఎక్స్ప్లెనేషను అంటే యూట్యూబ్లో అంత పెద్ద ఛానల్ అయ్యి కనీసం ఒక 2-3 వీడియోలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేయించాల్సి వచ్చింది, నిజమా కాదా అనేది కూడా వాళ్ళు పెట్టలేదంటే దీని వెనక ఎంత భారీ స్కామ్ ఉందో ఒకసారి ఆలోచించండి. సో ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సంధ్యా రెడ్డి గారు. ఒకసారి ఆమెతో మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్తే రోషన్ గారు. చూస్తున్నాం మిస్టరీ డీటెయిల్స్ ఘోరంగా చూస్తున్నారు. ఎంతోమంది కొంతమంది వాళ్ళ ఫేసులు కూడా చూపించడానికి ఇబ్బంది పడుతూ మాస్కులు పెట్టుకొని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ విధంగా కాంట్రాక్ట్లోకి వచ్చారు, ఏ విధంగా ఫస్ట్ ఇనిషియల్గా మాట్లాడారు, డబ్బులు ఎలా తీసుకున్నారు, తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఎలా చేతులు ఎత్తేసారో కూడా చెప్పారు. ఓవరాల్గా మీరు కూడా దీని మీద స్టడీ చేశారు కాబట్టి ఈ నందూస్ వరల్డ్, ఈ నందు అనేమా చాలా అంటే ఒకప్పుడు మాకు తినడానికి లేదని వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అదే కదా అంతమంది ఇప్పుడు ఎంతో మంది తినడానికి లేకుండా అల్లాడిపోతున్నారు యూకేలో. నిజంగా ఫస్ట్లో చూసినప్పుడు తన గొంతు కొంచెం డిఫరెంట్గా ఉన్నా కొంచెం ఒక లేడీగా అంటే స్టాండ్గా మేము ఇలా కష్టపడ్డాము ఇద్దరం కలిసి ఫస్ట్ వచ్చినప్పుడు అన్నప్పుడు చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని నిజమే కదా అని అనుకున్నాం. ఇలా మెల్లగా ఏమైంది, ఫాలోవర్స్ పెరిగారు. అలా మెల్లిగా ఫాలోవర్స్ పెరగడము, తను ప్రతిదీ కమర్షియల్గా ప్రతి విషయాన్ని దాన్ని ఒక వీడియో రూపకంగా చేసి యూట్యూబర్స్ ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 2.5 మిలియన్స్ ఈ వారం రోజుల నుంచి ఇది ఎంత అంటే ఇది ఈ వారం రోజుల నుంచి ఎక్కువ పబ్లిక్లోకి వచ్చింది. కానీ 3 years అవుతుందండి ఇది ఇష్యూ. ఈ 2003లో పెట్టారు ఫస్ట్ కేసు ఇది. కాకపోతే బాధితులు ఎక్కువ మంది బయటికి రావాలి. 2023లో పెట్టారు. ఈ మధ్యలో కొంచెం 1 month నుంచి ఎక్కువ, ఈ మధ్యలో ఈ 1 week నుంచి బాగా ఎక్కువ అవుతుంది. కానీ వాళ్ళేమనుకుంటారంటే నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ని, నేను 21 years అయింది ఇక్కడికి వచ్చేసి, ఇండియాలో మాకు చట్టాలు ఏముండవు, మమ్మల్ని ఏం చేయలేరు అంటారు. అంటే నిజంగా కూడా కొంతమంది లాయర్స్ కూడా చెప్తున్నారు అక్కడ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా పెద్ద సివిల్ మ్యాటర్ అయితే పట్టించుకోరు అంటారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఇక్కడ యూకే వాళ్ళు కాదు ఫాలోవర్స్, ఇండియా వాళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. మన గుడివాడ అమ్మాయి, మన అమ్మాయి అని చెప్పేసరి ఇంత పాపం కష్టపడి పైకి వచ్చిందని ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి మనం. ఈ 1 week నుంచి ఇంత రచ్చ జరుగుతున్నా ఒక అడ్వకేట్కి ఈమె కేసు అప్పచెప్పేసి మొత్తం అడ్వకేట్ చూసుకుంటుంది అంటే మీ అడ్వకేట్ ఒక్క ఆమెనే ఫాలో కాలే కదా మిమ్మల్ని. ఇవాళ ఇంతమంది మీ ప్రభావం అనేది చాలామంది మీదే ఉంది. ఈరోజు కొంతమంది నెగిటివ్గా, కొంతమంది ఇంకా కూడా నమ్ముతున్నారు. సో ఇప్పుడు కూడా అది నిజం ఎంత అబద్ధం ఎంత అనేది అయితే నేను జడ్జి చేయలేను. బట్ ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీకు ఇలా జరిగినప్పుడు ఫస్ట్ వచ్చి స్పందించాలి. ఈ మూతికి మాస్క్లు ఎందుకు పెట్టుకుంటున్నారని మీరు కాదు కదా దొంగతనం చేసింది, ఎత్తుకుపోయింది, తీసుకుంది, ఫ్రాడింగ్ చేసిండ్రా, చీటింగ్ చేసిండ్రా, డబ్బులు తీసుకున్నారా, వాళ్ళు తీసుకున్నారా, మీతో వాళ్ళు మాట్లాడిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మంచిగా ఏ ఫేస్కి మాస్క్ లేదు, ఏం లేదు, హాయిగా మంచిగా వీడియోలు చేస్తున్నారు. సింపుల్గా చిన్న ఒక వీడియో చేసి బయట అంటున్నారు తప్ప మీరెందుకు భయపడుతున్నారండి? మీరు కష్టపడ్డ డబ్బులు మీరు వాళ్ళకి ఇచ్చారు. ఓకే, అయితే నేను అనేది ఏంటంటే ఇట్లా మోసం చేసే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసపోతూనే ఉంటారు, మోసపోయేటోళ్ళు ఉన్న రోజులు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. నేను అనాల్సింది ఏంటంటే అండి, మనం ఆలోచించాలి, సమాజంలో ఈ మనుషులు మారారా అనిపిస్తుంది. అరే పొద్దున్న లేస్తే 1000 లక్షలు ఎలా వేస్తారండి వీళ్ళు అంటే కొంతమంది నమ్మిండ్రు, వాస్తవానికి కొంతమంది నమ్మట్లేదు. ఈ అమ్మాయి మన తెలుగు రాష్ట్ర అమ్మాయే కదా, అలా సెటిల్ అయింది కదా, మోసం ఏదైనా ఉంటే మనం ఈజీగా అడగొచ్చు అని నమ్మారు. మెయిన్ ఒక్కటేనండి, నిజంగా కూడా ఏజెన్సీ వాళ్ళు నిజంగా ఎవరు నమ్మరు.
వీసాలు వస్తున్నాయి అంటే అంత ఈజీగా ఉండదు. ఒక్కొక్కసారి మన చాలా హైదరాబాద్ లోనే చాలా ఫ్రాడ్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈమె ఏంటంటే యూట్యూబర్, అందులో ఒకటి మన తెలంగాణ అంటే తెలుగు అమ్మాయి కదా, ఈ మోసం చేయదని నమ్మారు. ఆ మోసం చేయరన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ వీడియో కాల్ నేను ఒకటి విన్నాను, వాయిస్ రికార్డ్ విన్నాను, 3 lakhs అవుతుంది, తర్వాత మళ్ళీ ఇంకొక 3 కట్టాలి తరండి. అయితే వీళ్ళు అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు అక్కడ సీఈఓగా పనిచేస్తున్నారా, వాళ్ళ కంపెనీ లేకపోతే ఇంకొక దగ్గర చేస్తున్నారా అన్నప్పుడు వీళ్ళు ఆలోచించలేదు, బాధ్యతలు ఎవరైతే ఉన్నారో. మరి వీళ్ళు ఆలోచించకుండా పర్సనల్ అకౌంట్లకు ఎట్లా డబ్బులు పంపిస్తారండి? వీసా ప్రాసెస్ అనేది పర్సనల్ అకౌంట్ అమౌంట్ అయితే ఉండదు, ఇది అందరికి తెలిసిందే. బిజినెస్ అకౌంటే ఉంటుంది. మనం ఏదైనా అంతే కదండి, మనం ఏదైనా ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా మన సొంత మిల్లు ఉండాలి, కేరాకి ఏందని అడుగుతాం. మరి మన బాధ్యతలు ఎందుకు అట్లా మోసపోతున్నారండి? అండ్ ఇంకొకటి కూడా జీమెయిల్ వచ్చింది అందరికి, అఫీషియల్ మెయిల్స్ బ్రిటిష్, అవును దాని దగ్గర నుంచి రాలా. అవును. ఇప్పుడు ఆ బాధ్యతలు అనేది కూడా వీళ్ళు ఆలోచించాలి. వీళ్ళ కంపెనీ ఏంది అసలు, వీళ్ళ యూకేలో ఎలాంటి కంపెనీ ఉంది, వాళ్ళు నాకు తెలిసి యూకేలో పెట్టుకోవచ్చు అంటండి, ఏదైనా ఒక కంపెనీ పెట్టుకొని ఓనరే సీఈఓగా ఉండొచ్చు అంట. వీళ్ళు ఏం చేశారంటే సేమ్ మన ఇండియాలో ఎట్లయితే చిన్న చిన్న షాప్ పెట్టుకోవడం ఏదైనా బిజినెస్ లాగా పెట్టుకున్నారు. దానికి ఏమైందంటే ఎక్కువ అప్రోచ్ అయ్యిండ్రు. అందులో నాకు తెలుసండి కొద్ది ఖర్చు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా వేరే వాళ్ళతో టైఅప్ అయినప్పుడు ఒక 10 లక్షలలో ఒక 4 లక్షలు 3 లక్షల ఖర్చు అయినా మిగతాది తిరిగి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేసి చేతులు ఎత్తేస్తున్నారు. ఎవరమైనా ఇక్కడ మనం కూర్చున్నామంటే ఒక ఆఫీస్ పెట్టుకున్నాం, వీళ్ళది రెజ్యూమ్ మనము ఫార్వర్డ్ చేస్తున్నామంటే దాంట్లో ఖర్చులు ఉంటాయి. ఓకే, ఆ విషయంలో మీరు కష్టపడుతున్నారు చెయ్యండి. కానీ గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగుతా అంటే చాలా తప్పు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఇవాళ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు మాత్రం స్పందించట్లేదమ్మా, స్పందించట్లేదు, వీడియోలు చేయట్లేదు. మా అడ్వకేట్ని పెట్టుకో, అడ్వకేట్ మహా లెక్చర్ ఇచ్చిందండి, 15 నిమిషాలు నేను చూశాను. అబ్బో, నిజంగా ఇట్లాంటి మోసం చేసే వాళ్ళకే భలే ఉంటాయి. నేను కూడా ఒకటి చెప్పదలుచుకున్నానండి, చేసేటివన్నీ చేస్తారు. కానీ ఏమంటుంది తెలుసా, వాళ్ళ అడ్వకేట్ ఏమంటుంది, ఆమె యూకేలో ఉంది, మీరు ఇక్కడ కేసు పెట్టినా కూడా వాళ్ళకి చట్టంలో వాళ్ళకి చెల్లదు, వాళ్ళ పరిధిలోకి రాదు. కానీ ఇక్కడ మనం ఉండి ప్రశ్నించి అడిగిన మీడియా వాళ్ళ మీద మాత్రం కేసులు పెడితే మాత్రం వర్తిస్తుందట. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి ఇది మనం బేస్ చేసుకోలేకపోతున్నాం. వస్తుంది కదండి, లండన్ నుంచి రాదా ఇప్పుడు? ఇప్పుడు 100% రావాలి. ఆమె రాలేదు అని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆమె అనుకునేది ఏంటంటే మాకు గ్రీన్ కార్డులో ఆర్డర్, మేము ఏదైనా చేస్తాం, ఇక్కడ ఏదైనా చేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి. ఆమె చూడనవా ఎంత ఈజీగా చాలా మంది ఛానల్స్ మీద కేసు పెట్టిందంట. అంటే వీళ్ళకేమి మొన్న కూడా మనం కొన్ని విషయాలలో చూసిన, వీళ్ళు చేసే ఎదవేషాలన్నీ వేస్తారు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది ఎక్కడ చట్టం అండి? అంటే డబ్బులు ఎక్కువ పోతారు, అడిగే రైట్ లేదట సివిల్లో. పోలీసు వాళ్ళకి కూడా పెద్దగా సివిల్ మ్యాటర్ పట్టించుకోరు. అంటే నాశనం చేయొచ్చు, తీసుకోవచ్చు. ప్రతి వాళ్ళు మోసం చేసే వాళ్ళందరూ ఇప్పుడు మేము అనేది ఎంత చక్కగా ఉందండి, తను ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండి ఇవాళ నేను ఆమె మీద నాకు ఒక కోపం ఏంటంటే, ఇంత జరుగుతున్నా రోజు 2 వీడియోలు తీస్తారండి వీళ్ళు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అవును. మరి ఇదే విషయాన్ని ముగ్గురు మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని మోసం చేశారు, మాకు పడక ఇండియాకి వచ్చారు అంటున్నారు. ఆ ముగ్గురు ఎవరో పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదండి? వాళ్ళకి మధ్య ఏదో ఉంది. మళ్ళీ నేను అనేది అదే, యాక్చువల్గా నేను ఇది వచ్చిన రోజు అండి ఫోన్ చేశాను, ఫోన్ చేసి విషయం తెలుసుకుందామని కాల్ చేస్తే ఫస్ట్ 5-6 minutes బాగానే మాట్లాడింది. తర్వాత మా హస్బెండ్ అండి ఆ కంపెనీ, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? మా హస్బెండ్ డైరెక్టర్, నేను డైరెక్టర్ కాదు దాంట్లో. అసలు నందూస్ వాళ్ళు అంటే వీస్ వస్తాయని తెలుగు వాళ్ళు, తెలుగు మీడియా హైలైట్ చేస్తున్నారు నన్ను అంటున్నారు. యూస్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా తెలుగు అమ్మాయిని మధుని చూసి ఎవరు ఇక్కడ ఫాలో కాలేదు. ఎవరు మీరు చేసే వీడియోస్కి ఫాలో అయ్యారు, బాధ్యత ఉండాలండి. ఇప్పుడు సెలబ్రిటీ అంటున్నారు, మీరు ఏ సెలబ్రిటీ అయితే ఉన్నారో ఎవరి ద్వారా అయితేనే ఇవాళ చిరంజీవి గారి సినిమాలో మీకు అవకాశం వచ్చింది. నందు అంటే ఎవరండి? ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళని ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఇంట్లో కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? మీరు సమాధానం చెప్పాలని నేను ఇందాక కూడా ఇన్స్టాలో తనకు మెసేజ్ పెట్టాను. నేను రిప్లై ఇవ్వలేదు, నేను వాయిస్ రికార్డ్ పెట్టాను. మీ గురించి నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానండి, మీరు నోరు తెలిస్తే కానీ తెలియదు, బయట చెప్పాలి. దానికంతా మీరు కర్త క్రియ కర్మ అన్నీ మీరే, మాకు సంబంధం లేదు కాదు. మేము 10 లక్షలు తీసుకున్నామండి, మేము ఇంత ఖర్చు అయిందండి, ఇంత వాళ్ళు ఇవ్వలేదండి, అలానన్నా చెప్పండి. ఇంకోసారి మోసపోడు ఎవడు. మీరు ఆ ముగ్గురు మీ రిలేటివ్స్ ఇండియాకి వచ్చి మీ మీద ప్రచారం చేస్తున్నప్పుడు మీరు వాళ్ళ మీద ఎందుకు యూకేలో పెట్టారట? వాళ్ళు వచ్చేవి ఇండియాలో ఉంటారు, వీళ్ళేమో యూకేలో పెట్టారట. వీళ్ళు తిరిగి అడుగుతుంది, ఎంతమంది విక్టిమ్స్ ఉందన్నారు, ఈ విక్టిమ్స్ అందరూ లండన్ లో కేసు పెట్టలేదు కదా, యూకే కేసు పెట్టలేదు కదా, ఇక్కడికి వచ్చి కేసు పెట్టారు కదా అని చెప్పి నన్ను అడిగింది. అదే కింద మీద తికమక్క క్వశ్చన్స్ వీళ్ళు. మళ్ళీ మేము ఇక్కడ ఉంటాము, మేము ఇక్కడ కేసు పెడతాము,
మేము మాకు ఇండియాలో మాకు వర్తించదు. వీళ్ళ మదర్ వాళ్ళ మీద ఎంత ప్రెజర్ ఉంది తెలుసా అండి? గుడివాడలో ఎంత ప్రెజర్ ఉందో తెలుసా? రాకుండా ఎటుపోతామండి. ఆ అమ్మాయి అనుకుంటుంది ఇవాళ ఇండియాలో పుట్టింది, భారతదేశంకి నువ్వు ఇవాళ భారతదేశం ప్రజల్ని ఆశీర్వదించిరు, నువ్వు యూకేలో మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది అనడం అది కరెక్ట్ కాదు. ఇవాళ మిమ్మల్ని ఎంత మీరు మీరు తప్పు చేశారా లేదని సెకండరీ అండి. రెస్పాండ్ అవ్వాలి. మీరు రెస్పాండ్ అవుతే సగం మీరు గతంలో కూడా ఇంకొక ఏదో విషయంలో కూడా మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు స్పందించారండి. ఫస్ట్ మొత్తం చాప కింద నీరు మొత్తం వచ్చిన తర్వాత అప్పుడు స్పందిస్తారు. మనం కూడా ఒక ఆవిడ చూసాం కదా, మనం ఈవిడ కూడా అంతే. ఇప్పుడు ఎంత చెప్పినా ఏమంటారు తెలుసా? నేను నిజంగా మంచి ఫ్యామిలీ అండి, వాళ్ళు మంచి ఫ్యామిలీ, మంచిగానే ఉన్నారు. కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి మంచి వాళ్ళు కూడా ఈ రకంగా మారిపోతున్నారు. సమాజం ఎటుపోతుంది అనేది నా ఆలోచన. అండ్ ఇంకొకటి కూడా, వీళ్ళు నందూస్ కిచెన్ అని స్టార్ట్ చేశారు అక్కడ యూకేలో. స్టార్ట్ చేసి దాంట్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ కి ఈ పార్ట్ టైం జాబ్లు ఉంటాయి కదా, వీసా ఎక్స్టెండ్ అవడానికో లేకపోతే యూకే టైర్ 2 వీసా వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా ఇక్కడ నందూస్ కిచెన్ లో మేము పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి దీని త్రూ కూడా వీసా కోసం డబ్బులు కలెక్ట్ చేశారంట. ఇప్పుడు కాదండి, వీళ్ళు ఏమన్నా అక్కడ ఏమన్నా గ్రీన్ కార్డ్ రాగానే కదా, అక్కడే పుట్టి అక్కడనే పెరగలే కదా, వీళ్ళని పెద్ద ఎందుకు అప్రోచ్ అవుతున్నారని నాకు అదే అర్థం కాదు. అంటే కొంతమందికి ఉంటారులేండి, మీరు పర్మనెంట్ ఒక అతను మాట్లాడాడు, మీకు కూడా ఇందాక వీడియో పంపించాను నేను, పంపిస్తే తను చెప్తున్నారు మీరు పర్మనెంట్గా స్టూడెంట్ వీసా కాదు, మీరు బిజినెస్ వీసా తీసుకోవచ్చు కదా, ఎంప్లాయ్మెంట్ మీకు ఇక్కడ జాబ్ వస్తుంది కదా, వర్క్ వీసా తీసుకోవచ్చు కదా. అంటే ఎంత అవుతుందండి ఈ డబ్బులు? మీకు పంపించాము ఇందాకండి మేము. అసలు ఇగో ఇక్కడ వీళ్ళు చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మీకు ఈ వీడియో పంపించా, మీరు చూడండి. అసలు నిజంగా వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు? అసలు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట అది. ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. ఓకేనండి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5-6. అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అలాగే అండి. ఇదైతే ఎంత అండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరేనండి. మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా, అవునండి, తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు, అప్పుడు తను డిపెండెంట్ మారచ్చు. ఆయన చూస్తానికి ఎంత ఇన్నోసెంట్ లాగా ఉన్నాడు. మీ వైఫ్ మారితే 16 లక్షలంట. మేము ఈ అకౌంట్ మాది కాదండి, ఈ అకౌంట్ ఇట్లా కాదు, వాళ్ళు ఇంకా రేటింగ్ ఎక్కువ ఉంటుంది, ఇలా ఇవ్వద్దు అంటే. ఇక్కడ కూడా చూడండి, అట్లా అన్నప్పుడు బాధ్యత కన్నా కొంచెం డౌట్ రావాలి కదండి. ఎగ్జాక్ట్లీ. మరి నేను అనేది ఏంటంటే, ఇట్లా మోసపోయేటోళ్ళంటే గిట్ని మోసం చేస్తారు. వీళ్ళని చూసే కదా ఈరోజు ఒక హైలో గతంలో వాళ్ళ ఇల్లు చూడండి ఒకసారి, చాలా కష్టపడి కట్టుకున్నారంట. ఇప్పుడు చూడండి ఒకసారి, చూసా ఈ రకంగా డబ్బులు వచ్చిన తర్వాత ఇవాళ మనము ఎంత కష్టపడితే ఈరోజు పైసా కూడబెట్టుకుంటే తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టూడెంట్ 20 lakhs, కొంతమంది 9,000 pounds ఇచ్చారు. అంటే మినిమం 20 లక్షలు తక్కువ ఎవరు ఇవ్వలేదు. అలా ఒక 100 మంది బాధితులు అన్నా కానీ 20 కోట్ల దాకా వస్తుంది. 20 కోట్లు హాయిగా ఏదైనా చేసుకోవచ్చు. చూడండి, నేను అనేది ఏంటంటే, తీసుకోండి అమ్మా, మీరు మినిమంగా మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు కొంతమంది, ఎందుకంటే నువ్వు తెలుగు ఆడపడుచువు కాబట్టి మమ్మల్ని అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, మీరు మోసం చేయరని మిమ్మల్ని నమ్మారు ప్రజలు. కానీ మీరు ఎంత తప్పు చేస్తున్నారంటే, మీరు ఇవాళ బయటకు వచ్చి మీరు వీడియో చేసి మీరు క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం పూర్తి బాధ్యత మీరేనండి. మీరు ఇట్లా దీని మీద స్పందించలేదు అనుకోండి నందు గారు, మీకు సంబంధం లేదు కాదు. నందు అండ్ మధుకర్ మీరిద్దరు మీ ఫ్యామిలీ మీరు వీడియోస్ చేస్తారు. మిమ్మల్ని ఒక్కరు కాదండి యాక్సెప్ట్ చేసింది. మీరు స్పందించకపోతే నాన్ వెజ్కు ఎట్లాంటి గతి పట్టిందో అందరూ అన్ఫాలో కాండి. ఎవ్వరు కూడా ఇన్కమ్ అనేది రాకూడదు. ఇంకా వీళ్ళని ఎక్కడ కనిపించిన రిపోర్ట్ కొట్టండి. మీరు చెప్పారు కదా, రిపోర్ట్ కొట్టండి, నన్ను నమ్మకండి, నా మీద ఎవరైనా చెప్తే నమ్మకండి అన్నారు కదా. మీరే రిలీజ్ చేశారా? ఒకసారి
ఒక 20 days బ్యాక్ రిలీజ్ చేసింది. ఓకే, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, మధ్యలో మీరు అది ప్లే చేయండి. రిపోర్ట్ కట్టమన్నారు కదా, నేను కూడా అందరికీ 2.5 million ఆల్మోస్ట్ నందుస్ దాంట్లో ఉన్నారు ఫాలోవర్స్. తను క్లారిటీగా చెప్పే వరకు చూడండి, చెప్పలేదనుకోండి అన్ఫాలో కండి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాదు, లేకపోతే భారతదేశం కాదు, అక్కడ యూకే కాదు, ఇక్కడ ఎవరు సమాధానం చెప్పాలి, ఇక్కడ నందునే సమాధానం చెప్పాలి. ఆ ముగ్గురు ఎవరో బయటపడాలి, ఆ ముగ్గురికి మీకున్న రిలేషన్ ఏందో బయటపడాలి. ఇక్కడ 50 నుంచి 60 మంది బాధితులు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఒకవేళ మేము ఇలా తీసుకున్నామంటే మేము డైరెక్ట్ కాదు, మేము ఇంత ఖర్చు పెట్టాము, మాకు వాళ్ళు ఇవ్వలేదు, అక్కడ వాళ్ళు మోసం, ఇది క్లారిటీ ఇవ్వాలి. దీనికి జవాబుదారి నందు గారే. ఆల్మోస్ట్ అన్ని వాళ్ళ అకౌంట్లకి వెళ్ళినాయి, మధు అకౌంట్కి వెళ్ళినాయి అదే ఆల్మోస్ట్. కొంత ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము సీఈఓగా ఉన్నాము, మాకు ఖర్చు అయిపోయాయి, ప్రాసెసింగ్ కోసం అయింది అంటున్నారు. ప్రాసెసింగ్ ఎంత అవుతుందండి వాళ్ళకి ముందు చెప్తారు. ఒక క్లయింట్కి చెప్పాలి, ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దీని ఫీజు ఇంత అవుతుందండి, దీని ఫీజు ఇంత అవుతుంది. ఓకే, ప్రాసెసింగ్ అనేది ఎవరైనా మనం వీసాకి అప్లై చేసుకుంటే 50,000 లక్ష అయితే అది మనం ఎట్లాగో మళ్ళీ తిరిగి అడగలేము. కానీ వాళ్ళకి కట్టిన 3, 5, 8, 15 లక్షలు ఇట్లా వీడియోస్ అన్నీ బయటికి వచ్చాయి. ఆ బాధితులు మీకు ఒకటి పంపించాను, ఒక అతను బాగా క్లారిటీగా చెప్తున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు, కొంచెం రిచ్గా ఉన్నారు, చూశాను. ఆయన ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావట్లేదు. భయం ఎందుకండి మీకు? మీరు డబ్బులు ఇచ్చారు వాళ్ళకి, మీరు తెలవంతలమని కాదు, మీకున్న అవసరం అలా చేసింది. వాళ్ళు మంచిగానే ఉన్నారు, మీరు ఎందుకు మాస్క్ పెట్టుకున్నారు? మీరు ధైర్యవంతులు, ప్రతి ఒక్క వాళ్ళు ఇట్లా మోసపోయిన వాళ్ళు వచ్చి చెప్పాలి. చెప్పకపోతే ఇక్కడ జర్నలిస్టులకు ఏం అవసరం ఉంటుంది, అనలిస్టులకు ఏం అవసరం ఉంటుందండి? మీ వైపు మేము నిలబడాలి, మాట్లాడాలి అంటే నిజంగా కూడా నిజమైన బాధితులు ఎవరికి న్యాయం జరగట్లేదు. మీరు ఇలా సగం కాదు, ధైర్యంగా రండి. ఇంత ఇచ్చాము, ఇంత చేశాము, వాళ్ళ అత్తమామ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మరొకరు వాళ్ళ మమ్మీ నాన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. వీళ్ళకి సంబంధాలు ఉండకుండా ఉండవు. కాబట్టి దీని ఎందుకు ఎండ్ కార్డ్ పడాలి అంటే నందు డెఫినెట్గా వీడియో చేయాల్సిందే. 1 week వరకు అందరికీ ఆన్సర్ ఇవ్వాల్సిందే. చేసుకోండి. దీనికి కూడా మళ్ళీ ఫాలోవర్స్ పెరుగుతుంటారు. ఇప్పుడు అందరిని అంటుంది కదా, ఏముందండి నందు అంటే నా పేరు వాడితేనే ఎంత వ్యూయర్షిప్ వస్తుంది కదా. అదే ఎంత నెగ్లెక్ట్ కదా. కొంతమంది యూట్యూబర్స్ కి ఎంత బలుపు అంటే అండి, తప్పు నేను అనకూడదు అన్నమాట, ఎంత బలుపు అంటే పాపం చూసి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేసేదేమో వాళ్ళు. అవును, ఒక 2 million 3 million రాగానే వీళ్ళ బిల్డప్ చూడాలి. మిలియన్స్ కాదండి, హీరో కూడా తట్టుకోలేదు. 1 లక్ష 2 లక్షల ఫాలోవర్స్ రాగానే మా అంత తోపలం లేదంట. నా పేరు పెట్టుకొని సంపాదించుకుంటున్నారు, నా ఫోటో వేసి సంపాదించేసుకుంటున్నారు. మరి వీళ్ళకందరికి మీరు వచ్చిన ఫేమ్ ని ఎవరిని మోసం చేసి సంపాదించుకున్నారు? మరి ఎవరు డబ్బులు ఇవ్వండి? వాళ్ళ డబ్బులే కదా. ఇప్పుడు వాళ్ళ డబ్బులే. ఇప్పుడు ప్రజలు మీకు ఫాలో నొక్కి మిమ్మల్ని ఫాలో అవుతున్నాయి కదా, మీకు ఫాలోవర్స్ పెరుగుతున్నాయి కదా, మీకు కూడా ఇన్కమ్ వచ్చింది. నందు గారు మీరు డెఫినెట్గా మీరు స్పందించాలి. ఎందుకంటే మీరు వచ్చి బయట, ఇప్పుడు మేము ఒకరు మాట్లాడుతున్నాం, బయట ఒకరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడకపోతే తప్పు చేసినట్టే డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇండియా సోషల్ మీడియాకి సంబంధం లేదంట. అంటే ఇండియాకి యూట్యూబ్ ఎక్కడైనా వస్తుంది కదండి, ఎక్కడైనా వస్తుంది. వాళ్ళు చెప్పేది ఇండియాలో వచ్చే సోషల్ మీడియా రెస్పాండ్. మరి యూకే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా డబ్బులు, ఇండియా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర వాళ్ళ జోబులు ఎందుకు కొట్టేశారు? మరి అందుకే నేను చెప్తున్నాను, బ్రిటిష్ వాళ్ళ డబ్బులే తీసుకోవచ్చు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర పప్పులు ఉడుకోవు కదండి, అక్కడ కేసు అయ్యి అక్కడ ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకోమనండి. వీళ్ళు బయటకు వస్తే చూడండి, ఇక్కడ మాత్రం వెరీ క్లారిటీ రోషన్ గారు. ఇక్కడ జరిగిన కేసులు అనేది అంత సీరియస్గా ఉండవు. వీళ్ళకి అన్నీ తెలిసి ఈ ప్రాసెస్ చేశారు. సరే, కొంతమందికి మీరు జాబ్స్ ఇప్పిస్తామని కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంట. కానీ ఆ ఎంప్లాయీస్ని కొంతమంది పెట్టుకుంటేనే కదా, ఇప్పుడు ఇక్కడ షాప్ ఉంది, 4 ఉన్నారంటేనే కదా ఎవడైనా లోన్ ఇచ్చేది, ఎవడైనా నమ్మేది. కాబట్టి మరి ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు 13 లక్షలండి ఒక అతను అయితే, ఇప్పుడు 2 years అయిందంట. 13 లక్షలు ఒక తండ్రి ఒక బిడ్డకు బాబు కోసం కట్టారంట. ఎంత ప్రాబ్లం, ఎంత బాధ అండి. సరే, అఫ్కోర్స్ మీరు తీసుకోకుండొచ్చు, మీ మధ్యలో మీరు వేరే వాళ్ళని నమ్మారు కదా, ఏ కంపెనీ, ఆ కంపెనీ కూడా చెప్పండి. మేము సింపుల్గా ఏం చెప్తున్నారంటే, మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి, యూకేలో కేసు పెట్టామండి, ఇండియా వచ్చేసారండి, మేము బాగా ఎదుగుతున్నామంటే ఓకే. అఫ్కోర్స్ ఎదుగుతున్నప్పుడు కొంతమందికి పడకుండొచ్చు, కానీ మీ రిలేషన్ కాదు కదా బాధితులు చెప్తున్నారు. మీ రిలేషన్లు మీ మీద ఫాల్ట్ ఎలిగేషన్స్ చేస్తున్నారండి అని చెప్పి ఆవిడ గారు చెప్తున్నారు. నాకు తెలిసి ఈ విషయంలో కంటిన్యూ వీడియోలు చేస్తుందని తను కంటిన్యూగా
దీని మీద కాదు రెస్పాండ్ అవ్వట్లేదు. నందూస్ లండన్ అని పెట్టుకోవచ్చు కదా, నందూస్ వరల్డ్ అని ఎందుకు ఎందుకు పెట్టుకుని పెట్టుకోవాలి? మొత్తం ప్రపంచాన్ని మింగేద్దామని అంతే కదా మరి, అలా పెట్టుకోవచ్చు కదా. దాని మీద ఒక మంచి అది ఉండే. నిజంగా ఎందుకు ఇలా వీళ్ళు డబ్బును చూసి ఎందుకు ఇలా అవుతున్నారో, కొంతమంది ఇన్స్పిరేషన్ ఉండాలి. రోషన్ గారు ఇలా ఫ్యామిలీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా నాకు తెలిసి ఆ పిల్లలు ఇద్దరికి తెలుగు అర్థం కాదు. వాళ్ళ హస్బెండ్ వెరీ ఇంటెలిజెంట్, బాగా అంటే కనీసమైన మళ్ళీ మహిళను ముందుకు పెట్టాడు చూడండి. జెంట్స్ వస్తే బాగోదు కదా, డబ్బు తీసుకున్నప్పుడు అకౌంట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి, ఆమె ఏం చెప్పింది, నందు గారు మీరు చెప్పిన మాటని, మేము చాలా కష్టపడ్డామండి, ఒకరు తిండి ఉన్నా ఒకరు తిండి లేకున్నా ఇలా చేశామన్నారు కదా, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి బాధ్యతలు అడుగుతున్నామో నాకేం తెలుసండి, మా హస్బెండ్కి తెలుసు అంటున్నారు. తప్పండి. మంచి అయినా చెడైనా ఇద్దరు కలిసి బేర్ చేయాలి. కానీ మంచి ఉన్నప్పుడేమో ఇద్దరం చేశామండి, చెడు వస్తే మాత్రం మా హస్బెండ్ చేశాడంటే, మీ హస్బెండ్ ఎవ్వరు చూడలేదు, మీరే ఫేమస్, మీ వల్లనే మీరే వీడియోలు చేశారు. మేము ఇలా చెప్పుకుంటూ వచ్చేసి ఒక్కొక్కరిని మనసు దోచుకొని ఈరోజు డబ్బు దోసుకున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. సమాజంలో మీరు ఏదో సేవ చేస్తున్నాను అనుకున్నారేమో, కానీ ఒక్కరికన్నా మీరు సేవ అంటే ఎవరు ఉట్టిగా సేవ చేయరు. కానీ ఈరోజు లక్షలండి అమాయకమైన వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి చెప్పుకోలేకపోతే ఫోన్ లో అడుగుతుంది, మేము సోషల్ సర్వీస్ చేస్తున్నామండి రోషిని గారు అంటుంది. అదే నువ్వేమో సోషల్ సర్వీస్ చేయడానికి సత్రం పెట్టుకున్నావు అమ్మా నేనన్నా, నువ్వు చేస్తున్న బిజినెస్ కాదని చెప్పలేదు. మరి ఆ బిజినెస్ ఆన్సర్ చెప్పాలి కదండి మనము. ఇప్పుడు మాకు ఇండియాలో ఇప్పుడు ఆ బిజినెస్ గురించి ఎత్తినప్పుడు నాకేం సంబంధం అండి, నాకేం సంబంధం, మా హస్బెండ్ అది, నేను డైరెక్టర్ కదా దాంట్లో, నన్ను ఎందుకు అడుగుతారు, నా పేరు నా ఫోటో ఎందుకు పెడతారు. ఇప్పుడు వీళ్ళది ఒకటి, వీళ్ళ పేరు మీదనే ఒకటి కంపెనీ ఉందండి విజయవాడలో, అది చూపిస్తే దానికి ఆన్సర్ చెప్పమని 3 రోజుల నుంచి అడుగుతున్నారు మీడియా వాళ్ళు, చెప్పట్లేదు. పోలీస్ దాంట్లో వెళ్ళింది కదా, తాడేపల్లిగూడెం అనుకుంటా, కేసు బుక్ అయింది. వాళ్ళు ఈ ఆఫీస్ ఏంది అన్నప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీయొచ్చు కదా, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వచ్చు కదా, అవ్వకూడదంట. వాళ్ళ అడ్వకేట్ చెప్పిందంటే అవ్వకూడదంట. అంటే వీళ్ళన్ని అడ్వకేట్ చెప్పే వీళ్ళు యూట్యూబ్ పెట్టారండి. మరి లండన్ నుంచి అడ్వకేట్ పెట్టుకోవచ్చు కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను మార్నింగ్ ఆమె మాట్లాడినప్పుడు అక్కడ సిటిజన్ అంటుంది కదా, అక్కడ తెల్లంలో పెట్టుకోవచ్చు కదా అడ్వకేట్ గా. అక్కడ సిటిజన్ అన్నప్పుడు మీరు ఇండియాలో ఇంకా అడుగు పెట్టకండి, ఇండియా వాళ్ళ డబ్బులు వాడుకోకండి, ఇండియా వాళ్ళతో సంప్రదించకండి, ఇండియా వాళ్ళతో మాట్లాడకండి, ఇంగ్లీష్లోనే మాట్లాడండి, ఇంగ్లీష్లోనే వీడియోలు చేయండి. మీరు ఎంత చక్కగా ఇంగ్లీష్ లోనే అన్యాయం చేయండి, ఇంగ్లీష్ లో దోచుకోండి. మీ పిల్లలకు కూడా ఇదే చెప్పిండు, తెలుగు నేర్చుకోండిరా అన్నారు. అందరూ నమ్మారు మిమ్మల్ని. కానీ ఇంత స్మూత్గా, ఇంత నవ్వుకుంటూ, నేను ఇప్పటికీ కూడా ఇదే చెప్తానండి, మీరు నోరు తెరిచి మీరు నిజాలు చెప్తే మేము ఎవరమేమన్నా, మీరు నోరు తెరవకపోతే, మీరు గమ్మున ఉంటే తప్పు చేసిన వాళ్ళే అవుతారు. ఎందుకంటే ఈ సమాజంలో యూట్యూబర్ అంటే అంత పెద్ద యూట్యూబర్ అంటే ఇప్పుడు మీరే దగ్గర 22 లక్షలు అనుకుంటా, రోజు వీడియోలు అండి. చిన్న యాపిల్ గురించి కూడా పెట్టింది, దాన్ని కూడా వాళ్ళ పిల్లల పుట్టు పంచలు చేసే ప్రోగ్రామ్ని కూడా యూట్యూబ్లో పెట్టి అది కూడా డబ్బులు వస్తాయి ప్రతి వీడియోని. మీరు ఇంత కమర్షియల్గా చేస్తున్నారంటే మీరు సేవ చేస్తున్నామని అంత ఆశగా మాట్లాడకూడదు. సమాజ సేవ అనేది ఉండాలి. మరి మీ సోదం ఎందుకండి ప్రజలకు? మీరు ఎట్లా కష్టపడుతుంది, అందరు కష్టపడి సంపాదిస్తారు, అందరు పెళ్ళమోడు కష్టపడి తిండి లేకనే పిల్లలు చదువుకుంటారు. మీ సోద అంతా మేము ఎందుకు తినాలి? మరి మేము అడిగితేనేమి మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాం, మేము అడిగామా మరి మీ సోద చెప్పమని? జనానికి బాగా కామన్ అయిపోయిందండి పెట్టడం, 1 year ఇట్లాంటి సెంటిమెంట్ వీడియోలు, పిల్లలు తిండి లేకొచ్చాము, పస్తులు ఉన్నాము అని వీడియోలు చేయటం. కొంచెం ఎదిగిన తర్వాత చిన్నగా పాపులారిటీని ఉపయోగించుకొని స్కాములు చేయటం, దొరికిన తర్వాత మాకు సంబంధం లేదు, దీని వెనక వేరే వాళ్ళు ఉన్నారని చెప్పటం, కేసులు అయితేనేమో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, అవసరమైతే బెదిరించటాలు, ఇంకా అవసరం అయితే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళే మర్చిపోతారు, మళ్ళీ కొత్త స్కామ్ స్టార్ట్ చేద్దాం అంటారు. ఇవన్నీ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇట్లాంటి మనమేమో చేసుకుంటూ వెళ్ళిపోతాం, మనమేమో మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాము. ఈ జనాలు కూడా ఇలాంటి వాళ్ళనే నమ్ముతారు, గొర్రె కషాయం నమ్మినట్టుగా ఇలాంటి వాళ్ళనే నమ్ముతుంటారు, ఇలాంటి వాళ్ళని అది చేస్తుంటారు. ఇప్పటి వరకు ఆమె ఒక్కరికి స్పందించలేదు, ఈమెకు అన్యాయం జరిగిందంటే చెప్పట్లేదు. చూద్దాం, నేను మొన్న ఫోన్లో మాట్లాడారు, చూద్దాం ఏదన్నా రెస్పాండ్ అయిన తర్వాత అసలు ఏంటి అనేది విక్టిమ్స్ కూడా రేపు పిలిచి ఒకసారి చేద్దామండి వీడియో మళ్ళీ ఇంకొకటి. సో విక్టిమ్స్ చాలా మంది మనకు కాంటాక్ట్ అయ్యారు, ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారో విత్ ప్రూఫ్స్ తో ఉన్నారు. కాబట్టి రేపు ఒకసారి ఛానల్కి అందరు విక్టిమ్స్ కూడా పిలుద్దాం, మీరు కూడా డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నాను. నేను ఇందాక మీకు వీడియో పెట్టాను సార్, నేను మీ గురించి చాలా బాగా మాట్లాడానమ్మా నేను, బట్ మీ గురించి నాకు తెలియాలి అంటే మీరు మాత్రం స్పందించాలి అని కూడా పెట్టాను. ఇక్కడ ఇందులో ఈ ఛానల్లో కూడా చెప్తున్నాం, రేపటి వరకు ఆమె స్పందించలేదు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళతో కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఇంకా ఇట్లాంటి వాళ్ళను నమ్మకూడదు అనేది కూడా ప్రజలకు తెలియాలి. డెఫినెట్గా
మాస్కులు గీసుకులు ఏం పెట్టుకోవద్దు. మీరు తప్పు చేయలేదండి బాధితులు. దయచేసి మీరు ఎవరికి భయపడకండి. మీలాగా ఇంకెవరు మోసపోకూడదు. నందు గారు మిమ్మల్ని కూడా మేము చాలా రెస్పెక్ట్ చేస్తున్నాం ఇప్పటికీ. కానీ మీరు రియాక్ట్ కాలేదనుకోండి, డెఫినెట్గా అందరూ అన్ఫాలో అవుతారండి. మీ అకౌంట్ అప్పుడు 0 అవుతుంది. అప్పుడు ఇండియాలో కూడా మీరు అడుగు పెట్టలేరు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగాను అనేది ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.